కంటికి నిదురవచ్చునే జిహ్వకున్ వంటకమించునే కంటకుడైన శత్రువుడు కండు తనంతటి వాడు కలిగిన అంటే తనను ఢీకొట్టగలిగినటువంటి ప్రత్యర్థి ఒకడు ఉంటే అసలు నిద్ర పట్టదు, తిన్నా రుచిగా ఉండదు. ఇట్లా శ్రీనాథుడు ఎప్పుడు రాచడి. ఇందులో ఇంకో చరణం కూడా ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవయంలో పద్యం అద్భుతంగా పాడతాడు. మొత్తానికి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ ప్రశాంత కిషోర్ అనే ఆయన రంగంలోకి వచ్చాడు? ప్రకాశవంతులైన వాళ్ళు ఎందుకు వాళ్ళని తీసుకొని వస్తున్నారు? లెక్క ప్రకారం నిన్న సాయంత్రం నుంచి నిశ్శబ్ద ఘడియలు నడుస్తున్నాయి. ఓటర్లు ఓటేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వాళ్ళను వదిలేయకుండా ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ఇదే ప్రభావితం చేయాలి. ప్రశాంతత లేనివాడు, అశాంత అనాలి. కిషోరుడు అంటే పిల్లాడు సహజంగా. సో అశాంత బాలుడిలాగా ఎలా అయినా ఇక్కడ చేయొచ్చు. ఒక రాయేస్తే తగిలితే తగులుతుందో తెలియదు, అంతకంటే ఇంకేం లేదు. నాకు ఇప్పుడు మార్క్స్ కొటేషన్ గుర్తొస్తుంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ యాజ్ ఎ కామెడీ, సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని ప్రహసనంగా తయారవుతుంది. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఎన్నికలు అంటే 2018లో జరిగిన తర్వాత లగడపాటి రాజగోపాల్ వచ్చి తనకు చాలా చేశాడు, మహాకూటమి రాబోతుంది లెక్కలు చెప్పాడు. నేను చిలక జోస్యం అని దాన్ని చాలా అవహేళన చేశాను. మళ్ళీ 2019కి బెట్టింగ్ కింగ్స్ పునరాగమనం, లగడపాటి చిలకపాట అని అప్పుడు కూడా చేసేవన్నీ నా సోషల్ మీడియాలో ఉంటాయి, చూడొచ్చు. ఇప్పుడు కూడా దాదాపు నాకు అదే సన్నివేశం గుర్తొస్తుంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, వాళ్ళు ఓట్లేస్తారు. గతంలో చాలాసార్లు చారిత్రకమైన తీర్పులు ఇచ్చారు తెలుగు ప్రజలు, ఇప్పుడు ఇస్తారు. వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా. వాళ్ళని మనం ఏదో ప్రభావితం చేయాలి అని ప్రయత్నము, విఫలయ ప్రయత్నం ఎందుకు చేయాలి? చూడండి, ఆ పాత్రధారులు అందరు వాళ్ళే, పాత్రధారులు వాళ్ళే, సూత్రధారులు వాళ్ళే, గాత్రధారులు వాళ్ళే. మనం నేత్రధారులం మాత్రమే, చూసేవాళ్ళం మాత్రమే. కానీ చూస్తూనే ఉంటారండి ప్రజలు. చూస్తూనే ఉండండి అన్నట్టుగా చూస్తుంటారు, కానీ చూస్తూ ఉండరు. వాళ్ళు చేయదలుచుకుంది చేయవలసింది వాళ్ళు చేస్తారు. చెయ్యనివ్వాలి కదా. ఇప్పటికీ 3 నెలల కిందటి నుంచి ఇదే చెప్తున్నాను. కొత్త ఉంది ఇందులో. ఈరోజు ప్రశాంత్ కిషోర్ అక్కడ చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా కొత్తదనం ఏం లేదు, కొత్తగా చేసింది కూడా లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సదరన్ కాంక్లేవ్ జరిపినప్పుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. పైగా అప్పుడు కూడా నేనేమి ఏది చదవలేదు, నేను టచ్లో లేను, ప్రణాళికలు చూడలేదు, గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియదు, నేను ఎవరితో ఇంటరాక్ట్ కాలేదు అని. ఇప్పుడు అదనంగా చెప్పింది ఒకటే, నేను చాలా సేవ చేస్తే నాకు జగన్ నా పట్ల కృతజ్ఞత లేకపోగా ఏదో కొంచెం నెగిటివ్గా చేశాడు. ఇది అసలు రహస్యం ఏంటంటే, ఐపాక్లో వచ్చిన విభేదాలు లేకపోతే దాని పట్ల వాళ్ళకు ఉన్నవి మనకెందుకండి. అంటే ఇంతకు ముందు నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఊరికనే చేయట్లేదు, వట్టి పుణ్యానికి ఆయన ఏదో కక్ష లేదా వ్యతిరేకత మనసులో పెట్టుకొని చేస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. రెండోది, వాటిని ఇప్పుడు ఒక విధంగా రిస్క్ తీసుకొని కూడా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? నాకు బాగా తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, అందరికి కూడా తెలుసు, నాగేశ్వర వేణుగోపాల్. ఏమని, గతంలో దెబ్బతిన్నాడు ఈ ప్రయోక్త రవిప్రకాష్, ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమని నాకు అనిపిస్తుంది. నేనేమి ఆయన మీద కామెంట్ చేయను, ఎప్పుడు ఆయన కదలికలు వాటి మీద అయితే నేను కామెంట్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఎప్పుడు ఎవరిని కించపరచడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం మన ఉద్దేశం కాదు కదా. కానీ ఇప్పుడు కూడా ఎందుకంటే మీడియాలో అలా చెయ్యాలని, ఒక సంచలనం, ఒక రిస్క్ తీసుకోకుండా ఇది రాదు అని, బ్రేక్ త్రూ రాదు అని. ఇంకోటి, అసలైన సమయంలో కదా చేయాల్సింది. రేపు ఎన్నికలు వస్తుంటే ఇప్పుడు చేయటం, పోలింగ్ జరుగుతుంటే చెయ్యాలని ఒక ప్రయత్నం. ఒకరేమో దేశంలో ప్రథమ శ్రేణి వ్యూహకర్త అంటే ఆయనకు పోలింగ్ నిబంధనలు ఇవన్నీ పూర్తిగా తెలిసి ఉండాలి. రెండో, ఆయన చాలా సుదీర్ఘమైన కాలం చాలా అగ్రశ్రేణి వార్తా సంస్థ నడిపినటువంటి వ్యక్తికి కూడా ఈ రూల్స్ తెలిసి ఉండాలి. అంటే తెలిసి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. వారి జాక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్త మానభంగమందు పలికి బొంకవచ్చు నధిప అని శుక్రనీతి. అంటే కొన్ని ఇలాంటి సమస్యల్లో మనం
కాస్త ధర్మాన్ని ఉల్లంఘించవచ్చని. ధర్మం తప్పొచ్చు. రాజకీయ నేతలు లేకపోతే రకరకాల స్వార్థ ప్రయోజనాలు ఉన్నవాళ్ళు, లేదంటే ఏదో సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తప్పుడు పద్ధతిలో, మంచిగా చేస్తే ఓకే. అలాంటి వాళ్ళు ధర్మం తప్పొచ్చు, కానీ సగటు ఓటర్ ఎప్పుడు ధర్మం తప్పడండి. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడే దిశలోనే భారతీయ ఓటరు, ప్రత్యేకించి తెలుగు ఓటరు తీర్పిస్తున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో